మర్యాదకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. మామూలు రోజుల్లో గోదావరి జిల్లాలకు వెళితే వారి మర్యాద ఆప్యాయతలతో పాటు కడుపు చెక్కలయ్యేలా తిండి పెట్టి చంపేస్తారు. ఇక సంక్రాంతి పండుగ వేళ అంటే మామూలుగా ఉంటుందా? ఇక కొత్త అల్లుళ్ళకైతే ఆ మర్యాదే వేరు. ఇంటికి వచ్చే కొత్త అల్లుడికి కొత్త కొత్త రకాల వంటకాలు, పిండి వంటలతో మర్యాదలు చేస్తుంటారు. అయితే మర్యాదల్లో గోదావరి జిల్లా వాసులకు తామేమీ తీసిపోమంటూ నిరూపించింది అనకాపల్లిలోని ఓ కుటుంబం. కొత్త అల్లుడికి 1 కాదు 2 కాదు, ఏకంగా 300 రకాల వంటకాలను భోజనంలో వడ్డించి ఔరా అనిపించింది. తొలిసారిగా పండగకి ఇన్వైట్ చేద్దామని నాకు కొంచెం డిఫరెంట్గా అనకాపల్లిలో కూడా చేసుకుందామని ఉద్దేశంతో మా అల్లుడిని మా అమ్మాయిని ఇన్వైట్ చేసి ఈ 300+ ఐటమ్స్ ఒక 2 days నుంచి అందరం కష్టపడి చేసాము. దీనికి కూడా చాలా ఆనందం వేసింది. మా అమ్మాయికి ఇలాంటి మా అల్లుడికి ఇలాగా మా గుండావళి ఏకైక మా ముగ్గురు అన్నదమ్ములకి కూడా ఏకైక కుమార్తె. అందువల్ల కొంచెం సరదాగా వెరైటీగా ఉంటుంది కదా. అలాగే సంక్రాంతి ఉంచుకునే ఉద్దేశంగా మనం కూడా బాగా చేయాలని వాళ్ళు సర్ప్రైజ్ చేయడానికి మా వంతు ప్రయత్నంగా ఈ 300+ ఐటమ్స్ అన్ని చేసి మా అల్లుడికి మా అమ్మాయికి ఇచ్చి వాళ్ళు ఆనందించాలని కోరుకుంటున్నాను. నేను మా అల్లుడికి కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటానండి. అలాగే నేను కూడా అలాగే చేద్దామన్న ఉద్దేశంతో 3 రోజుల నుంచి కష్టపడి అన్ని రకాల పిండి వంటలు 300 రకాల పిండి వంటలు చేశానండి. జీరా రైస్, టమాటా రైస్, పులిహార, దద్దోజనం, కట్టు పొంగలి, స్వీట్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, కూరలు, కాజు పన్నీర్, టమాటా కాజు. అనకాపల్లికి చెందిన బియ్యం వ్యాపారి గుండా సాయి మంగతాయారు దంపతుల కుమార్తె నిషితను వైజాగ్కు చెందిన దేవేంద్రకిచ్చి గత నెలలో వివాహం జరిపించారు. సంక్రాంతి పండక్కి కూతురు అల్లుడిని ఆహ్వానించిన ఆ కుటుంబం ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. సంప్రదాయ వంటకాలతో పాటు వివిధ రకాల స్వీట్లు, పచ్చళ్ళు, ఇలా ఏకంగా 300 రకాల వంటకాలు సిద్ధం చేసి కొత్త అల్లుడికి కొసరి వడ్డించారు. అత్తగారింట్లో దక్కిన ఈ మర్యాదకి అల్లుడు దేవేంద్ర ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. నాకు December 15th మన మ్యారేజ్ అయింది. ఇది మా ఫస్ట్ పండగ. మా అత్తగారు, మా అమ్మాయి గారు పండగకి అనకాపల్లి ఇన్వైట్ చేశారు. ఇలాగ వచ్చంగానే 300 వెరైటీస్తో సర్ప్రైజ్ చేశారు. చాలా ఆశ్చర్యంగా కొత్త అనుభవం అయితే నాకు. అదే అన్ని టేస్ట్ చేస్తాం, అన్ని రకాలు కష్టపడి పొద్దు నుంచి చేస్తూ ఉన్నారు ఇంట్లో. అన్ని టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా ఆనందంగా.